Next one, the number of all possible solutions of the equation z cube plus z bar is equal to 0. ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే పాసిబుల్ సొల్యూషన్స్ మొత్తం ఎన్ని ఉంటాయి? 4 5 3 6 అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఇందుకోసం మనం z అనే దాన్ని మనం x ప్లస్ ఐవైగా తీసుకొని చేద్దాం. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ఐవై. సో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ప్లస్ z బార్ మీన్స్ కాంజుగేట్ x మైనస్ ఐవై. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. సో a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ i క్యూబ్ y క్యూబ్ ప్లస్ x మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఎక్స్ క్యూబ్ రియల్ పార్ట్ అంతా ఒక బ్రాకెట్లో తీసుకుందాం, ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ ఐ స్క్వేర్ అంటే -1 వస్తుంది. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3xy స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఎక్స్ ఒకటి ఉంది. సో ఈ మొత్తం కూడా రియల్ పార్ట్. నెక్స్ట్ సో ఐ అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. సో ఇక్కడ 3x²y. సో ఇది ఇమాజినరీ పార్ట్. ఇక్కడ ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ వస్తుంది. ఐ క్యూబ్ అంటే మైనస్ ఐ. సో మైనస్ వై క్యూబ్. అట్లానే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఐవై ఉంది. సో మనం ఐ కామన్ తీస్తే మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో రైట్ సైడ్ జీరోని మనం 0 ప్లస్ ఐ ఇంటూ 0గా రాసుకోవచ్చు. Now comparing real and imaginary parts on both sides. Okay, so we get x cube minus 3xy square plus x is equal to 0. అట్లానే imaginary part 3x square y minus y cube minus y is equal to 0. సో ఇందులో ఒక x కామన్ వస్తుంది. x కామన్ తీస్తే x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్లా ప్రొడక్ట్ అనేది 0 ఉంటే ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో ఎయిదర్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో y కామన్ వస్తుంది. y కామన్ వస్తే 3x² మైనస్ y స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ కూడా ఈ రెండు ఇంటూగా ఉన్నాయి. సో ప్రొడక్ట్ 0 అంటే ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3x² మైనస్ y స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మనకి x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 ఒక సొల్యూషన్ కనిపిస్తూ ఉంది. సో దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదొక సొల్యూషన్. అట్లానే సో ఈ రెండింటిని మనం x² మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లానే 3x² మైనస్ y స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ x² ఉంది, ఇక్కడ 3x² ఉంది. సో ఈ ఈక్వేషన్ మనం 3 తోటి మల్టిప్లై చేసుకుందాం. దట్ ఇంప్లైస్ 3x² మైనస్ 9y స్క్వేర్ ప్లస్ 3 1 జా 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని 3తో ఇంటూ చేస్తున్నాం. సో ఇది యాజ్ ఇట్ ఈస్ 3x² మైనస్ y స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ని 3తో ఇంటూ చేసి సో దీన్ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో మైనస్ ప్లస్ ప్లస్. సో ప్లస్ 3x² మైనస్ 3x² క్యాన్సిల్. ఓకే, మైనస్ 9y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8y స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 8y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. y square is equal to 4 by 8, that means 1 by 2. So that means y is equal to plus or minus
1/√2. సో మనం నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కంటిన్యూషన్. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తానికి ఈ ఈక్వేషన్ తీసుకుందాం. 3x² - y² - 1 3x² - y² - 1 3x². y² ఆల్రెడీ y² అంటే మనకు 1/2 ఉంది. సో 1/2 తీసుకుందాం. 1/2 - 1 = 0. సో 3x² - 1/2 - 1 -3/2 రైట్ సైడ్ వస్తే +3/2 3 క్యాన్సిల్. x² కూడా 1/2 వచ్చింది. సో ఫైనలీ x ఈజ్ ఆల్సో ±1/√2. సో x వాల్యూ ±1/√2, y వాల్యూ ±1/√2. ఈ రెండింటిని కలిపి మనం పాయింట్స్గా నోట్ చేసినట్లయితే దేర్ఫోర్ ద సొల్యూషన్స్ ఆర్. సో ఇది కేస్ 1 x = 0, y = 0. 0, 0 అనేది ఒక కేస్. సో ఇక్కడ ±1/√2, ఇక్కడ కూడా ±1/√2. సో వీటి నుండి ఇంకొక 4 వచ్చేస్తాయి. సో 2 ప్లస్ తీసుకుంటే 1/√2. సో x ప్లస్ y మైనస్ తీసుకుంటే 1/√2, -1/√2. x మైనస్ y కూడా మైనస్ తీసుకుంటే -1/√2, -1/√2. x మైనస్ y ప్లస్ తీసుకుంటే -1/√2, +1/√2. సో దీస్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్స్. 1, 2, 3, 4, 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ పాసిబుల్ అనేవి మనకి 5 వచ్చేసినాయి. దేర్ఫోర్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్.